భక్తితోనూ ఆరాధింపవలెను. అలాగనే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఈ 2 ఆజ్ఞలు కూడాను ఎంతో విలువైనవి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామో ఆటోమేటిక్‌గా మనము మనుషులను కూడా ప్రేమించే వారమై ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా దేవుని యందు భయభక్తులు సమృద్ధిగా మనలో ఉండి ఇతర పట్ల కూడాను ఎలా నడుచుకోవాలనేటువంటి జ్ఞానము మనకి ఇస్తారు. అన్నిట్లో కూడా మనం మితముగా ఉండేటువంటి స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మితిమీరిన పోకలు ఎప్పుడు కూడా మనలో ప్రేమ ఉన్నదంట. కనుక ఎప్పుడు కూడాను అది అణిగి మణిగి ఉంటుంది. ఈ ప్రేమ అనేది దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి ఒక దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. అలాగని నువ్వు నీ పొరుగు అని ప్రేమించు. దేవుడు మనకి పదాజ్ఞ ఇచ్చినారు. పదాజ్ఞ ఎవరి ద్వారా అంటే మోషే గారి ద్వారా మనకి పదాజ్ఞ ఇచ్చినారు. సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు పదాజ్ఞ ఇవ్వబడింది. ఆ పదాజ్ఞలో కూడాను 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది. మిగతా 6 కూడాను మానవులకు సంబంధించింది. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట గైకుంటూ ఉంటావో ఆటోమేటిక్‌గా మానవుల పట్ల కూడా విచక్షణ జ్ఞానంతో మనం నడుస్తూ ఉంటాం. కనుక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాటలో ఎంతో భావం. ఎప్పుడైతే మనం మానవులను ప్రేమించాలని దేవుని ఆజ్ఞను గైకుంటామో అప్పుడు మనము మనుషులకు కీడు చేయలేము, నష్టము కలిగి చేయలేము, వారి మీద నిందలు మోపలేము, వారిని బాధపరచము, వారిని ఎన్నడూ కూడాను దుఃఖపెట్టము. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞను గైకుంటాం. ప్రభు అన్నారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనును. కనుక మనం దేవుని ప్రేమించేవారమైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనేవారము. ఊరికినే మనము చెప్పేసుకోవడం, వాక్యము వినడము, వాక్యము చేయటము కాదు కానీ మనం దేవుని వాక్యాన్ని ఎక్కవలసిన వారమై ఉన్నాం. కనుక మనం దేవుని ఆజ్ఞలను గైకొనవలసిన వారమై ఉన్నాము. దేవునిని కనపరచవలసిన వారమై ఉన్నాము. తోటి మానవుల పట్ల కూడా విచక్షణ జ్ఞానంతో మెలగవలసిన వారమై ఉన్నాము.